కాంగ్రెస్ పార్టీ చెప్పే ఒక పిచ్చి మాట ఇందాం, అంటే పిచ్చి ఆరోపణ అని చెప్పొచ్చు ఒక విధంగా. రాష్ట్రానికి రాబడి అనేది నిత్య ప్రక్రియ, అది ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది. అది ఏ నాయకులు ఉన్నా సరే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. అటువంటి ఆదాయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎంత ఘోరంగా వక్రీకరిస్తున్నారో ఒక్కసారి చూద్దామా. రాష్ట్రాన్ని వచ్చే ఆదాయాన్ని మొత్తం దోచుకున్నాడు, తిన్నాడు కేసీఆర్. ఆ టైంలో వచ్చిన ఆదాయాన్ని దోచుకొని తిన్నడో డెవలప్ చేసిండో జనానికి తెలుసు. ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుసు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇద్దామని జనాలు ఇచ్చిరే తప్ప మీ పార్టీ మీద ప్రేమతోని కాదు. 100% కాంగ్రెస్ పార్టీ ప్రేమతోని గెలవలేదు. కేవలం కేసీఆర్ కాకుండా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని ఇచ్చిర్రు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు సేవ చేయండి. ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. కరెక్ట్గా యూటిలైజ్ చేసే దమ్ము లేక అంటే లంకె బిందెలు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి అని కహానీలు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే ఆదాయం స్టేట్కి రావడమే బంద్ అయిందా? కేసీఆర్ పని చేయడం బంద్ చేయగానే, కేసీఆర్ పోగానే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిందా? సరే, తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మీరు తీసుకునే చేతగాని నిర్ణయాలు ఉన్నాయి. ఫార్మాసిటీ రద్దు అని, ఈరోజు రద్దు, రేపు కావాలి. ఇటువంటి అంటే సమాజానికి సమాజ హితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడే ముందు 100కు 100 సార్లు ఆలోచించుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే అప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? తన ఏదో సొంత ఆలోచన వచ్చిన వెంబటే వెంటనే బయటికి కక్కడం వల్ల ఏమవుతుంది? జనాలు చీదరించుకునే స్థాయికి వచ్చారు. ఫస్ట్ ఏంది, నీకు కావాల్సింది సమాజానికి నువ్వెట్లా సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నావు? ప్రజాపాలన అంటున్నావు. ఆ ప్రజాపాలన అనేది ఎంత ప్రజలకు ప్రజాస్వామికంగా ఉంటుంది, ప్రజలకు వినియోగం అవుతుందని 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఈరోజు 100కు 100% ఎక్కువగా ఆదాయాన్ని చేకూరుస్తున్నది హైదరాబాద్ మహానగరం. ఇటువంటి హైదరాబాద్ మహానగరాన్ని నువ్వు దెబ్బ కొడితే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ జిల్లాల నుంచి వస్తుంది? ఇప్పుడు జిల్లాలను వికేంద్రీకరించిన జిల్లాలను మళ్ళీ కుదిస్తానటువంటివి ఇప్పుడు ఇవన్నీ చేతగాని నిర్ణయాలు తీసుకున్న తర్వాత రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. డెవలప్మెంట్ చేస్తుంటే ఆదాయం వస్తుంటుంది, కానీ డెవలప్మెంట్ చేయకుండా నువ్వు పథకాలు కేటాయించవు, సంక్షేమం వద్దు, డెవలప్మెంట్ వద్దు, ఏదొద్దు, కానీ రాష్ట్రానికి ఆదాయం కావాలి, రాజకీయ నాయకులు బాగుపడాలి, ప్రజలు మాత్రం డాష్లో కలిసిపోవాలి.